బంగా వెంకటేశ్వర్లు చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామ ఎక్స్ సర్పంచ్ని నేను. అయితే తమ్మినపట్నం గ్రామంలో అతి పురాతనమైనటువంటి కోదండరామస్వామి దేవాలయం ఉన్నది. ఆ యొక్క దేవాలయము పునర్నిర్మాణం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి కఠోరమైన దీక్షలతోటి ఆ యొక్క గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత 10-12 సంవత్సరాలుగా ఆ యొక్క గుడి పవిత్రతను కాపాడుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ వస్తున్న యొక్క గుడి తమ్మినపట్నం కోదండరామస్వామి గుడి. అయితే ఈ 10-12 సంవత్సరాల తర్వాత ఈ గత సంవత్సరం నుండి ఒక కొత్తగా వ్యక్తిని తమ్మినపట్నం గుడికి చైర్మన్గా నిర్మించడం జరిగింది. అయితే గత సంవత్సరం నుంచి ఈ వ్యక్తి అతను స్వలాభం కోసం అనేక కార్యక్రమాలు, ఎట్లా అంటే మనకు అవసరం లేని ప్రోగ్రాలు పెడుతూ విపరీతంగా ఖర్చు చేస్తూ గుడి యొక్క సొమ్ముని నీరు గారుస్తూ తన స్వలాభం కోసం హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద ఈవెంట్లు అని చెప్పి వైజాగ్ డాన్సర్ని, కేరళ నుంచి వాయిద్యాలు, డ్రమ్ములు, రకరకాల ప్రోగ్రాలు ఎక్కడ చూసి ఎరిగి ఉన్నాం మేము. వాస్తవంగా అయితే కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం ఎన్నో రాష్ట్రాల జనాలు వస్తారు. అలాంటి గుడికి కూడా ఇన్ని ప్రోగ్రాలు పెట్టి ఇంత వ్యవస్థ నేను చూడలే ఇంతవరకు. అట్లా కేవలం ఏంది ఇతను స్వలాభం కోసం చేయడం తప్పితే ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇంకోటి అయితే కాదు. ఈ పని చేస్తూ ఖర్చు పెడుతున్నా కానీ మేము ఎప్పుడూ కూడా సరేలే గుడి డబ్బే కదా అని చెప్పి మేము ఎప్పుడూ కూడా ప్రశ్నించలా, వదిలేసాం. అయితే గత 2 రోజుల నుంచి ఇతను ఒక అమ్మాయితోటి అసభ్యకరంగా నెల్లూరులో గెస్ట్ హౌస్లో అమ్మాయిని పెట్టుకొని డాన్సులు వేస్తూ వేలలేస్తూ తాగిన మైకంలో ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్న వీడియో హల్చలైంది. ఇలాంటి వ్యక్తి ఈ విధంగా పవిత్రమైనటువంటి దేవస్థానం చైర్మన్గా ఉండడానికి అర్హుడు కాదనేది మా నినాదం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల మా మనోభావాలు దెబ్బతింటాయి. పవిత్రమైనటువంటి గుడికి చైర్మన్గా ఉంటే ఇలాంటి పనులు చేస్తే ఆ పవిత్రత ఎక్కడ కాపాడుతాడు ఇతను? కాబట్టి ఇతన్ని తక్షణమే తొలగించాలని చెప్పి మా యొక్క డిమాండ్. మేము కేవలం ఎవరికి సంబంధం మా గుడి, మా తమ్మినపట్నం గ్రామ పంచాయతీ గుడి పవిత్రతను కాపాడడం కోసమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి అనర్హుడు, తక్షణమే తీసేయాలని చెప్పి మేము కరాఖండిగా కోరుతున్నాం. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతుంటాయండి. బయట ఎవడైనా తెలిసినోడు ఏమయ్యా మీ గుడికి సంబంధించి కామోందుడు అంట కదా చైర్మన్ అంటే మేము ఎవరికి సమాధానం చెప్పాలి? కాబట్టి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉండకూడదని మా కోరిక. అలాగే ఇలాంటి కామందుడు చైర్మన్గా ఉంటే గ్రామంలో ఉండే ఆడవాళ్ళు గుడికి ఏ విధంగా పోతారు? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తిని తక్షణమే ఈ పదవి నుంచి తొలగించాలని చెప్పి మా యొక్క కోరిక. మా గ్రామస్తులందరం కూడా అదే ముక్తకంఠంతో ఉన్నాం ఇప్పటి వరకు. అయితే ఇతను ఈ 2 రోజులు హల్చలైన ఈ వీడియోని బట్టి ఇతను ఏం చేశాడంటే ఇది నాది కాదు, ఇది పేకు అని ఏదేదో వీడియోలు పెట్టి గందరగోళం చేశాడు. ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాం, మీకు కావాలంటే చూడండి అది పేకా నిజం అనేది. ఒకసారి చూసారా? అయితే పేక్ అంటున్నాడు కదా, సరే పేకు నువ్వు కాదనలా. నువ్వు పేక్ అయితే నీ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఏం చేయాలి? నువ్వు ఒక పవిత్రమైన గుడికి చైర్మన్గా ఉంటూ నీ మీద ఒక ఆరోపణలు వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? తక్షణమే రాజీనామా చేసి నీ పవిత్రతను నిరూపించుకో. నువ్వు అదే వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించుకో, ఇంకోటి పెట్టుకో. అప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు వీడియో తీశారు, ఎవరి ఇల్లు అది, ఎక్కడ ఇల్లు అనేది కూడా మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు ఎవరు అయ్యింది అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు తేలిపోద్ది నీ ప్రాతిపత్యం ఏందనేది. నాది కాదు, అది మార్పింగ్ చేశారంటే కుదిరేది కాదు. ఇతను ఒకనాటి మనిషి కాదు ఇతను వాస్తవంగా. ఎందుకంటే గతంలో ఇతను అంటే ఈ విషయం ఎప్పుడైతే బయటపడితే అన్నీ కూడా వస్తాయి, మాకు తెలుసు, మొత్తం వస్తాయి. ఇతను కంపెనీలో స్టాప్ ఇప్పిస్తానని చెప్పి గూడూరులో అక్కడికి 10 లక్షలు ఎగ్గొట్టి దాన్నే కేసు పెట్టి అడిగితే పెద్దోళ్ళని అడ్డం పెట్టుకుని తిరుగుతున్నాడు. ముత్తుకూరులో అక్కడికి 5 లక్షలు ఎగ్గొట్టి దాన్నే పెద్దల్ని అడ్డం పెట్టుకుని తిరుగుతున్నాడు. నెల్లూరులో ఒక టిప్పర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి అది
నేను ప్రజెంట్ తమిళపట్నం సర్పంచ్ని. అయితే ఈరోజు మా పంచాయతీలో ఈ వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 6 నెలలైంది అతన్ని చైర్మన్గా పెట్టి. అంతకుముందు పురాతనమైన దేవాలయాన్ని కీర్తి చేసినటువంటి శ్రీ ఎర్రపల్లి జానకిరామ రెడ్డి గారు దాన్ని బాగా సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు దాన్ని ప్రజలందరూ ఆహ్లాదకరంగా వచ్చి దేవుని మొక్కుకునే సందర్భంలో ఇలాంటి వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కావున ఈ ప్రజలందరూ